ఈ పోలీసులు కుప్పం కోర్టు మొట్టికాయలు అన్నటువంటి ఫుల్ ప్లేటెడ్ స్టోరీ కింద ఇచ్చుకొచ్చారు. పూడి శ్రీహరిని బుధవారం అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన జైల్లో ఉంచాలనుకున్న పాచికలు పారలేదు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచికత్తు మీద గురువారం బెయిల్ మంజూరు చేసి దీంతో 33 గంటల నిర్బంధం తర్వాత గురువారం శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసులు పైశాచికత్వం, చిన్నబాబు రెడ్ బుక్ రాజ్యాంగం న్యాయస్థానాలు ఎదురు పనిచేయవని మరోమారు రుజువైంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్తున్న పోలీసులు తమ పద్ధతి మార్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు రాప్తాడికి చెందిన గిరీష్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరు శ్రీహరిపై కేసు నమోదు చేశారు. దీనికి తోడు శ్రీహరిపై BNS 111 సెక్షన్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లి అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. 33 గంటల నిర్బంధం తర్వాత శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టారు. సెక్షన్ 111 ప్రకారం శ్రీహరి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారని, అతనికి రిమాండ్ విధిస్తే కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే సెక్షన్ 111 ఈ కేసులో వర్తించదని కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసులు పెట్టారని, రిమాండ్ ఇవ్వకూడదని శ్రీహరి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పుని సమర్పించారు. ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి సెక్షన్ 111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇట్లాంటి ఘటనలో నోటీసులు ఇచ్చి విచారించకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. 25,002 బాండ్లతో సొంత పూచికత్తు మీద శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వరుణ్ తేజ్ ఉత్తర్వులు జారీ చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే